అమ్మతనం కోసం పరితపించని స్త్రీ అంటూ ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకొని సంతానం లేని వారికి పిల్లలు పుట్టే మార్గం చూపిస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసింది కుకట్పల్లిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఈ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించిన వారి నుంచి లక్షల్లో ఫీజులు తీసుకొని మోసం చేసింది. అటు ఈ సంస్థ ఇచ్చిన మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైనాయి. చాలా మంది నిలబడలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇదేంటని నిలదీస్తే డబ్బు వాపస్ చేస్తామని చెప్పి ఇప్పుడు లేదు పొమ్మంటున్నారని బాధితులు వాపోతున్నారు. నేను ట్రీట్మెంట్కి 2 months నుంచి తిరుగుతున్నా అండి. పిల్లలు లేరని ఇక్కడికి వస్తే వీళ్ళు మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఆరోగ్యపరంగాను, మానసికంగాను, శారీరకంగా అన్ని రకాలుగా మోసం చేశారు. 25 days నుంచి మేము కంటిన్యూగా ఇక్కడ తిరుగుతున్నామండి. ఇక్కడున్న జనాలకు అర్థమవుతుంది కానీ ఇక్కడున్న ఎండీకి ఏం అర్థం కావట్లేదండి. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడండి ఈ ఫణీందర్ రెడ్డి. ఆ నమ్రత ఎక్కడుందో తెలియదు, సోనాలి ఎక్కడుందో తెలియదు. ఆఖరికి మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. రేపు మార్నింగ్ నుంచి జరిగేది అదే. ఇవాళ నైట్ హాల్ట్ చేస్తున్నాం. ఇక్కడ అందరు లేడీస్ పడుకోవడానికి కూడా డిసైడ్ అయిపోయాం. కమిషనర్ దగ్గరికి వెళ్ళాం.